హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఒక స్మాల్ బిజినెస్కి ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ ఎలా చేయాలో ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఒక స్మాల్ బిజినెస్కి ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ ఎఫెక్టివ్గా చేయడానికి మనం ఏ స్టెప్స్ తీసుకుంటే మన యొక్క స్మాల్ బిజినెస్ని బెటర్గా ఇన్స్టాగ్రామ్ అనే ప్లాట్ఫామ్ ద్వారా మనం గ్రో చేసుకోవచ్చు అన్నది ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మీరు ఇన్స్టాగ్రామ్ కొత్త అయితే మీరే ఇప్పుడే మీరు మీ యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేయడం అయితే మీ యొక్క బిజినెస్కి ఫస్ట్ మీకు బై డిఫాల్ట్ క్రియేట్ అయ్యేది పర్సనల్ అకౌంట్. ఓకే, మనం ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసిన వెంటనే ఫస్ట్ వచ్చేది ఏంటంటే మీకు పర్సనల్ అకౌంట్ వస్తుంది. దాన్ని మీరు బిజినెస్ అకౌంట్కి కన్వర్ట్ చేసుకోవాలి. మనకు సింపుల్ స్టెప్స్లో మన యొక్క పర్సనల్ అకౌంట్ని మనం బిజినెస్ అకౌంట్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. వన్స్ బిజినెస్ అకౌంట్ కన్వర్ట్ చేసిన తర్వాత మీ యొక్క ఇన్స్టాగ్రామ్ని అదేవిధంగా కరస్పాండింగ్ ఫేస్బుక్ పేజ్ని రెండింటిని కనెక్ట్ చేయాలి. ఎప్పుడైతే మీరు మీ యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అదేవిధంగా మీ యొక్క ఫేస్బుక్ పేజ్ కనెక్ట్ చేశారో అప్పుడు మీరు బిజినెస్ మేనేజర్ ద్వారా మనం రీల్స్ అవ్వచ్చు, లేకపోతే ఇమేజ్ బేస్డ్ పోస్ట్లు అవ్వచ్చు, ఇవి మనం షెడ్యూల్ చేసుకోవచ్చు. అదేవిధంగా అనలిటిక్స్ ఇవన్నీ కూడా మనం బిజినెస్ మేనేజర్లో పొందొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన యొక్క ప్రొఫైల్ని బెటర్గా ఆప్టిమైజ్ చేసుకోవాలి. లైక్ మీరు ప్రాపర్ ఎడింగ్ టైటిల్ పెట్టుకోవడం. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీ యొక్క అడ్రస్ మెన్షన్ చేయడం, అదేవిధంగా మీ యొక్క మొబైల్ నెంబర్ కాంటాక్ట్ ఆప్షన్స్. మన కాంటాక్ట్ ఆప్షన్లో 3 ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఒకటి మెయిల్, వాట్సాప్ అండ్ ఎస్ఎంఎస్, కాల్ ఆప్షన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి కేటగిరీ కూడా మీరు ప్రాపర్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ నా ప్రొఫైల్ చూసుకుంటే నేను ఎక్కువ ఇంటర్నెట్ మార్కెటింగ్ సర్వీసెస్ ఎక్కువ ఇస్తాను కాబట్టి నేను ఇంటర్నెట్ మార్కెటింగ్ సర్వీస్ అని కేటగిరీ ఇచ్చుకోవడం జరిగింది. అలాగే మీకు రియల్ ఎస్టేట్ అయితే రియల్ ఎస్టేట్ ఏజెంట్ అని, లేకపోతే మనకు డిఫరెంట్ కేటగిరీస్ ఉంటే ఆ కేటగిరీస్ మీ బిజినెస్కి దగ్గరగా టచ్ అయ్యే కేటగిరీ మీరు ఎంచుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీ యొక్క ఇన్స్టాగ్రామ్ రీల్ చూసిన తర్వాత, పోస్టర్ చూసిన తర్వాత యూజర్స్ మీ యొక్క ప్రొఫైల్ పేజ్ విజిట్ చేస్తారు. విజిట్ అయిన తర్వాత అక్కడ మీరు స్ట్రాంగ్ కాల్ టు యాక్షన్. నెక్స్ట్ స్టెప్ ఏంటి, మీరు ల్యాండింగ్ పేజ్కి డైవర్ట్ చేయాలనుకున్నారు యూజర్ని, లేకపోతే ఏదైనా ఒక ఫ్రీ రిసోర్స్ ఇవ్వాలనుకున్నారా, లేదా ఏదైనా ఒక ఫ్రీ వీడియో కోర్స్ ప్రొవైడ్ చేయాలనుకున్నారా, లేదా ఏదైనా డిస్కౌంట్ ఇవ్వాలనుకుంటున్నారా, అటువంటి కాల్ టు యాక్షన్ అనేది మీరు మనం లింక్ అనేది ఇచ్చుకోవచ్చు. ఆ లింక్ ఆప్షన్లో మీ యొక్క ల్యాండింగ్ పేజ్ కానీ ఆ పర్టికులర్ లింక్ అనేది మీరు ఆ పర్టికులర్ ప్లేస్లో ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్టోరీస్. రెగ్యులర్గా మీ యొక్క ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో స్టోరీస్ మెయింటైన్ చేయండి. ఏంటంటే మీరు యూజర్స్ని ఫర్దర్ కమ్యూనికేట్, అది ఎంగేజ్ అవ్వడానికి, న్యూచర్ చేయడానికి స్టోరీస్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇన్స్టాగ్రామ్లో రీచ్ అంటే ఎక్కువ జనాలు రీచ్ అవ్వడానికి ఉన్న కంటెంట్ పీస్ ఏంటంటే రీల్స్. మనం ఎన్ని రీల్స్ పాసిబుల్ అయితే అన్ని రీల్స్ మీ యొక్క ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో అప్లోడ్ చేయండి. వాటిని మీరు ప్రాపర్గా మీరు ఒకే టైంలో అన్నీ ఒకేసారి అప్లోడ్ చేయకుండా డిఫరెంట్ టైమ్స్లో అయ్యే విధంగా మీరు ఎందా చెప్పాను కదా, బిజినెస్ మేనేజర్ అని, ఫేస్బుక్ బిజినెస్ మేనేజర్, దాని నుంచి మీరు షెడ్యూల్ చేసుకోవచ్చు. షెడ్యూల్ చేసుకుంటే మీరు డైలీ 4 రీల్స్ ప్లాన్ చేశారనుకోండి, 4 డిఫరెంట్ టైం ఇంటర్వల్స్లో అవి పబ్లిష్ అయ్యే విధంగా మీరు బిజినెస్ మేనేజర్ నుంచి షెడ్యూల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఈ రీల్స్ ఉన్నాయి కదా, ఈ రీల్స్ని మీరు ఇన్స్టాగ్రామ్ యాడ్స్ ద్వారా ప్రమోట్ చేయండి. ఓన్లీ రీల్స్ క్రియేట్ చేసి ఉంచేయకుండా మీరు కొంత అమౌంట్ స్పెండ్ చేసి, కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఈ యొక్క రీల్స్ని మీరు ఇన్స్టాగ్రామ్ యాడ్స్, స్పెషల్లీ ఫేస్బుక్ యాడ్స్తో క్లబ్ అవ్వకుండా ఓన్లీ ఇన్స్టాగ్రామ్ యాడ్స్తో మాత్రమే, అంటే ఇన్స్టాగ్రామ్ యాడ్స్ మీరు ఎప్పుడు టార్గెట్ చేశారో ఆ పర్టికులర్ రీల్స్ అని కూడా మీకు ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్లోనే డిస్ప్లే అవుతాయి. కాబట్టి యూజర్స్ అక్కడి నుంచి మీ యొక్క ప్రొఫైల్ విజిట్ చేసి మిమ్మల్ని ఫాలో అయ్యే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి నేను హైగా రికమెండ్ చేసేది అంటే రీల్స్ అయినా, పోస్టర్స్ అయినా, కెరోషల్స్ అయినా మీరు మోస్ట్ ఆఫ్ ది కాంటెంట్ ఇన్ఫర్మేటివ్ కాంటెంట్ మీద ఫోకస్ చేయండి, ప్రమోషనల్ కంటెంట్ కాదు. ప్రమోషనల్ కంటెంట్ ఒక 10 to 20% చేయండి, బట్ 80% 90% మీరు ఇన్ఫర్మేటివ్ కాంటెంట్ మీద ఫోకస్ చేయండి. మీ యొక్క ఎక్కువ జనాలు రీచ్ అవ్వాలన్నా, మీ యొక్క కంటెంట్ ఎక్కువ మంది షేర్ చేయాలన్నా అది ఇన్ఫర్మేటివ్ కాంటెంట్తోనే వర్కౌట్ అవుతుంది. ఎవరో కూడా ప్రమోషనల్ కంటెంట్ షేర్ చేయడానికి ఇష్టపడరు, ఎక్కువ ప్రమోషనల్ కంటెంట్ కన్జ్యూమ్ చేసుకోవడానికి కూడా ఇష్టపడరు. చాలామంది యూజర్స్ ఇన్ఫర్మేటివ్ కాంటెంట్ కన్జ్యూమ్ చేసుకోవడానికి ఇష్టపడతారు. కాబట్టి మీరు ఇన్ఫర్మేటివ్ కాంటెంట్ అని మీ యొక్క ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, మీ యొక్క ప్రొడక్ట్స్ వాళ్ళకి ఎలా హెల్ప్ అవుతాయి, వాళ్ళ యొక్క డైలీ లైఫ్లో అవ్వచ్చు, వాళ్ళ యొక్క బిజినెస్ లైఫ్లో అవ్వచ్చు, లేదా ఒక జాబ్ లైఫ్లో అవ్వచ్చు, ఒక స్టూడెంట్ లైఫ్లో అవ్వచ్చు, మీ యొక్క ప్రొడక్ట్స్ లేదా సర్వీసెస్ వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ అవ్వచ్చు, వాళ్ళ యొక్క గ్రోత్ని నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్తాయి అన్న
విధంగా రెజ్యునేట్ అయ్యే విధంగా మీరు కంటెంట్ క్రియేట్ చేస్తే సో యూజర్స్ అనేవారు బెటర్గా కన్జ్యూమ్ చేసుకుంటారు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి కెరోసెల్స్ని కూడా ప్రాపర్గా యూజ్ చేయండి. సో కెరోసెల్స్లో కూడా మనకి రీచ్ బెటర్గానే వస్తుంది, ఎందుకంటే అక్కడ స్పెండ్ చేసే టైం అనేది ఎక్కువ ఉంటుంది. మన కెరోసెల్ చెప్పే విధంగా పక్కగా మనం స్క్రోల్ చేస్తుంటాము, అక్కడ యూజర్ స్పెండ్ చేసే టైం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి సో మీకు అది కూడా మనకి రీచ్ ఎక్కువ ఉంటుంది. బట్ మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ఇన్స్టాగ్రామ్లో బెటర్ రీచ్ ఉన్న కంటెంట్ పీస్ ఏదంటే రీల్స్. సో అది మాత్రం మీరు గుర్తులో పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి హ్యాష్ ట్యాగ్స్ ఓన్లీ రెలవెంట్ హ్యాష్ ట్యాగ్స్ మాత్రమే యూజ్ చేయండి. సో ఏదో హ్యాష్ ట్యాగ్స్ అని మరీ ఎక్కువ యూజ్ చేయకుండా ఒక 4 to 5 హ్యాష్ ట్యాగ్స్ అనేది మెయింటైన్ చేయండి, సరిపోద్ది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మీలాగే ఉంటారు కదా, మీరు ఒక రియల్ ఎస్టేట్ కంటెంట్ చేస్తున్నారు అనుకోండి, వేరే రియల్ ఎస్టేట్ క్రియేటర్స్ ఉంటారు. సో లేదా మీరు హెల్త్, ఫిట్నెస్, సో ఈ విధంగా మీరు ఏ ఇండస్ట్రీ అయితే ఆ ఇండస్ట్రీ క్రియేటర్స్ లేదా ఇన్ఫ్లుయెన్సర్స్ తోటి మీరు టైఅప్ అయ్యి మీ యొక్క అకౌంట్ని మీరు వాళ్ళతోటి ప్రమోట్ చేయించుకుంటే సో ఇట్స్ బెటర్ ఆప్షన్. ఏంటంటే మీకు తక్కువ బడ్జెట్లో ఎక్కువ మెంబర్స్ రీచ్ అవ్వడానికి అవకాశం ఉన్న ఛానల్ ఏది అంటే మనకి ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. వేరే ఇన్ఫ్లుయెన్సర్స్తో మనం టైఅప్ అయ్యి రెగ్యులర్గా వాళ్ళతోటి మనం కలిసి వర్కౌట్ చేస్తే సో మనకి బెటర్ రిజల్ట్స్ అనేవి ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్ ద్వారా వచ్చే అవకాశం ఉంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆటోమేషన్. సో మీరు ఆటోమేషన్ టూల్స్ లైక్ మెనీషాట్ లాంటి టూల్స్ యూజ్ చేయండి. అదేవిధంగా మీరు ఈ ఇన్స్టాగ్రామ్ని, వాట్సాప్ని రెండింటిని కనెక్టివిటీ చేసి సో వాట్సాప్ ఆటోమేషన్ కూడా చేయండి. లైక్ ఏఎస్ఎన్సి అవ్వచ్చు, లేకపోతే వటీ అవ్వచ్చు, ఇటువంటి టూల్స్ యూజ్ చేసి కూడా మీరు వాట్సాప్ ఆటోమేషన్ చేయొచ్చు. అది మీరు ఇన్స్టాగ్రామ్ ఆటోమేషన్ అయితే మరి మనం మినీషాట్ ద్వారా కూడా మనం ఇన్స్టాగ్రామ్ ఆటోమేషన్ అయితే చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది ఇంపార్టెంట్ థింగ్, అది ఏంటంటే at end of the day, okay, at end of the day you have to build your own email list or WhatsApp numbers. సో ఇది మీ యొక్క ఓన్డ్ ఆడియన్స్. ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో 1 million ఫాలోవర్స్ తెచ్చుకున్నా సరే అది మీ ఓన్డ్ ఆడియన్స్ కాదు. అక్కడున్న ఆ రీచ్ని దీన్ని మీరు కంట్రోల్ చేయలేరు. సో ఎంతమందికి రీచ్ అవ్వాలి, ఎవరికి రీచ్ అవ్వాలి, ఆడియన్స్ సెగ్మెంటేషన్, ఇలాంటివన్నీ మనం ఈ ఇన్స్టాగ్రామ్ 1 million ఫాలోవర్స్ ఉన్నా సరే మనం చేయలేం. బట్ అదే మీరు ఒక 1000 people 10,000 people ఈమెయిల్ లిస్ట్ బిల్డ్ చేసుకున్నా సరే వాళ్ళని మనం ప్రాపర్గా సెగ్మెంట్ చేసుకుని సో ప్రాపర్గా మనం వాళ్ళతోటి మన యొక్క అప్డేట్స్ పంపుతూ మన యొక్క బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళవచ్చు. సో నేను ప్రతి ఒక్కరికి హాయిగా రికమెండ్ చేసేది ఏంటంటే ఈ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ని ఎఫెక్టివ్గా యూజ్ చేసి రీల్స్ అనేది ఎక్కువ పోస్ట్ చేయండి. సో ఎప్పుడైతే మీరు ఎక్కువ రీల్స్ పోస్ట్ చేసి ఆ పర్టికులర్ అటెన్షన్ని ఏదో వాట్సాప్ కానీ లేదా ఈమెయిల్ లిస్ట్ కానీ మీరు డైవర్ట్ చేసుకుంటే సో ఈ ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ ద్వారా మీరు బెటర్ రిజల్ట్స్ అనేది తీసుకోవచ్చు. ఓకే, సో మీ యొక్క బిజినెస్లో ఈ ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్కి లేదా ఇన్స్టాగ్రామ్ అడ్వర్టైజింగ్కి సో మీకు ఏమైనా టెక్నికల్ హెల్ప్ కావాలనుకుంటే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.